గజ్వేల్ నియోజకవర్గం జయదేవ్పూర్ మండల్ లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నన్ను ఈ హరితసేన దానిలో భాగంగా నన్ను యాడ్ చేశారు. నాకైతే అసలు చిన్నప్పటి నుండి చెట్లు అంటే మస్తు ఇష్టం. ఆ చెట్లు దానిలోనే నన్ను ఇన్వాల్వ్ చేసారంటే వాళ్ళకు వాస్తవానికి ఏం చేసినా రుణం తీరదు. మన సిద్దిపేట జిల్లా కోఆర్డినేటర్ రాజారావు గారికి, అలాగే మన గజ్వేల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ మన అనిల్ గారికి, జయదేవ్పూర్ మండల్ కోఆర్డినేటర్గా బాలకిషన్ గారికి, ముందుగా మా మేడం మధురా మేడం గారికి, సెక్రటరీ గారికి, మాతో వచ్చిన మా ఇద్దరి బంధువులకి అందరికీ నాకు చెప్పిన సందర్భంగా అందరికీ ఇవే శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని, అసలు నాకు రాత్రి నుండే 12 నుంచే నిద్ర పట్టలే. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి, ఖచ్చితంగా ఎట్లనే చేసేయాలి. అక్కడ ఇంకో ఇద్దరు అక్కడ ఉన్నారు, జ్యోతి శ్రీనివాస్ రెడ్డి, కనకలక్ష్మి చంద్రం, ఇద్దరిది ఒకే రోజు ఒకే టైం మ్యారేజ్. ఎప్పుడైనా మేము శుభాకాంక్షలు తెలుపుకుంటే సేమ్ టు అనుకుంటాం, ఎందుకంటే ఒకే దగ్గర ఉంటాం కాబట్టి. అలాంటిది అక్కడ తంది ఇక్కడ నాది చేసినందుకు ఎంతో సంతోషం. ఇలాగే ఎవరి మ్యారేజ్ డేలైనా, ఏ శుభ సందర్భాలైనా, లేకుంటే ఏదైనా వర్ధంతులైనా, ఏదైనా మా రిటైర్మెంట్లైనా నేను దగ్గరుండి అన్ని విధాలు చేసి మిమ్మల్ని పిలిచి ఖచ్చితంగా చేయగలనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చెట్లు పెట్టడం కార్యక్రమం ముందు తీసుకొచ్చిన జగన్పల్లి సంతోష్ కుమార్ తీసుకురావడం మాకు చాలా సంతోషం అనిపించింది. ఆయన రావడము, ఆయన చెప్పడము, వీళ్ళు ఈరోజు వచ్చి ఇక్కడ మొక్క నాటడము చాలా సంతోషం అనిపిస్తుంది. ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం జరుగుతుంది. తొమ్మిది రోజుల శుభాకాంక్షలు మా తల్లి తరఫున. కింద కొద్దిగా మట్టి మట్టిలో తక్కువైంది, కొద్దిగా కింద మట్టి శేఖ పని చేస్తున్నాను. మీరు కూడా పట్టుకోండి. ప్రజ్ఞాపూర్లో గల ట్వింకిల్ ఇన్ఫ్రా కాలనీలో కారింగుల మానస మహేందర్ రెడ్డి గారుల వివాహ మహోత్సవ సందర్భంగా మా హరితసేన టీం తరఫున మొక్క నాటి ఇవ్వడం జరిగినది. వారికి ఇవే మా హరితసేన టీం తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్రావు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఇలాగే మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి కారింగుల మానస మహేందర్ రెడ్డి గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. నమస్కారం.